నవత టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా నవత టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటాం. మన బిజీ లైఫ్ లో మనంతటి మనం బిజీ అయిపోతున్నాం. మన కన్న వాళ్ళని పట్టించుకోవడం మానేస్తున్నాం. కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళ గురించి మనం కేటాయించాలి. అందులో ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి మనం సమయాన్ని వెచ్చించాలి. అదే ఆ సందర్భమే ఈ ఫాదర్స్ డే రోజు తండ్రిని కనీసం బాగున్నావా, తిన్నావా, ఉన్నావా అంటే ప్రతిరోజు మనం అడగకపోవచ్చు, కానీ ఆ రోజు మాత్రం, ఆ ఒక్కరోజు మాత్రం మనం తండ్రిని ఎంత గౌరవిస్తాము, ఎంత ప్రేమని పంచుతామో ఆ తండ్రి కళ్ళల్లో ఉండేటటువంటి ఆనందం చెప్పలేనిది. కాబట్టి ఈ రోజు అంతర్జాతీయ పితృదినోత్సవం రోజున మన తండ్రుల్ని స్మరించుకుంటూ తండ్రికి సంబంధించి కొన్ని మాటలు, మంచి మాటలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పితృదినోత్సవం ఎలా వచ్చిందో ఫస్ట్ చూద్దాం. అంతర్జాతీయ పితృదినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం నాడు ఫాదర్స్ డే జరుపుకోవడం పాశ్చాత్యుల సంప్రదాయం. ఈ సంప్రదాయానుసారం ఆ వేడుకని జరుపుకుంటున్నారు. భారతీయ సనాతన ధర్మం దీన్ని వేడుకగా భావించదు, ధర్మంగా సంభవిస్తుంది. అందుకే మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవో భవ అని సర్వదా స్మరించుకుంటుంది, ఆరాధించమంటుంది. జన్మనిచ్చిన తొలిదైవం తల్లి అయితే మలిదైవం తండ్రి. ఆయన మనల్ని వేలు పెట్టి నడిపించే వేలుపు, మన బరువును మోసే గురువు, తెరువు చూపే కల్పతరువు, తన దశను బోధించే దేశికుడు. ఇంటి యజమాని తండ్రే, ఆయనే కుటుంబానికి పెద్ద దిక్కు. ఆత్మవై పుత్ర నామాసి అని వేదం చెబుతోంది. ఆత్మే పుత్రుడి రూపంలో తండ్రికి కనిపిస్తుంది. తండ్రే కొడుకుగా జన్మిస్తాడని, కొడుక్కి తన తండ్రి పేరు అందుకే పెడతాడని చెబుతారు. కొడుకు భవిష్యత్తు కోసం బాధల పరిష్వంగనలో, బాధ్యతల ముళ్ల మధ్యలో జీవితం గడుపుతాడు నాన్న. తండ్రి త్యాగయాగ సోమయాజి, హవిస్సు వల్ల లభించే ఫలితమంతా తన సంతతి సంపద కోసం ధారబోస్తాడు. ఎవరి వల్ల ఈ భౌతిక శరీరం జన్మించిందో అలాంటి భగవత్ స్వరూపుడు అయిన తండ్రికి వినయ విధేయతలు కనబరుస్తూ నమస్సులు సమర్పిస్తే సరిపోదు. ఉదాహరణకి పురాణాలలో చూసుకున్నట్లయితే శ్రవణ కుమారుడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల చేత తీర్థయాత్రల సందర్శనం చేయించి సేవించాడు. తండ్రే దైవం అని వాల్మీకి రామాయణం చెబుతోంది. పితృదేవోభవ అని ఉపనిషత్తు చెబుతోంది. క్రమశిక్షణ, సమయపాలన నేర్పి బిడ్డల బతుకుని పర్యవేక్షించేవాడే తండ్రి. బిడ్డల సంస్కారానికైనా కుసంస్కారానికైనా తండ్రే బాధ్యత వహించాలి. దుర్యోధనుడి దుష్టబుద్ధికి ధృతరాష్ట్రుడు నిస్సహాయుడైన పశ్చాత్తాపాగ్నిలో దహించుకుపోయినట్లు భారతం చెబుతోంది. రావణుడు, హిరణ్యకశిపుడు శివభక్తులైన మంచి తండ్రులు కాలేకపోయారు. యుగ యుగాలుగా వారికి ఆ మచ్చ అలాగే ఉండిపోయింది. ఏ దుష్టపుత్రుడి దుశ్చర్య వల్ల తండ్రి మనోక్లేశాన్ని పొందుతాడో వాడి పాపానికి ఏ జన్మలోనూ సంస్కృతి నిష్కృతి లభించదని దైవజ్ఞులు చెబుతున్నారు. అలాగే సుపుత్రుల పుత్రధర్మం వల్ల తండ్రులు పుణ్యాత్ములగుతున్నారు. ఉదాహరణకి గణపతి, కుమారస్వామి తమ పితృభక్తి వల్ల పరమశివుడి కృపకు పాత్రులై ఆదర్శ పుత్రులు అనిపించుకున్నారు. పరశురాముడు తండ్రి జమదగ్ని ఆజ్ఞను శిరసావహించి తల్లి శిరస్సును ఖండించాడు. అందుకు మెచ్చిన జమదగ్ని పుత్రుని ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ పరశురాముడు తన తల్లిని బతికించమని కోరుకున్నాడు. తల్లిదండ్రుల్ని తన నయనాలుగా భావించి సేవించిన పరశురాముడు జీవితం ప్రాతస్మరణీయమైనది. భీష్మాచార్యుడు శంతనుడి కోసం ఆజన్మ బ్రహ్మచార్యాన్ని స్వీకరించాడు. ద్రోణాచార్యుడు తన పుత్రుడు అశ్వత్థామను దీర్ఘాయుష్కుడిగా చేసి తన పుత్రవాత్సల్యం నిరూపించుకున్నాడు. కన్న తండ్రి, అన్నదాత, భయం పోగొట్టేవాడు గురువు, వీళ్ళందరినీ కూడా తండ్రులేనని చెప్పుకోవచ్చని శాస్త్రకథనం. అంటే కన్న తండ్రి తర్వాత అన్నదాత. మనకి అన్నం ఎవరైతే ప్రసాదిస్తారో ఆ రైతన్నని ఆ నాన్న కింద, తండ్రి కింద అభివర్ణించవచ్చు. అలాగే భయం పోగొట్టేవాడు, శత్రు భయాన్ని పోగొట్టేవాడు అంటే జవాన్, మిలిటరీ సైన్యాధికారిని కూడా తండ్రితోనే పోలుస్తాడు. అలాగే మనకి గురువుల్ని కూడా తండ్రితోనే పోలుస్తాడు. ఎందుకంటే మనకి ఒక దారిని, ఒక గమ్యస్థానాన్ని చూపించి మన పురోగతి అభివృద్ధిలో కూడా మనకి ఎవరైతే ఒక మైలురాయిని వేశారో ఆ గురువుని కూడా మనం తండ్రితోనే సంభావించవచ్చు.
ఉపనయనం చేసిన వాడు ఈ 5గురు తల్లిదండ్రులేనని శాస్త్ర కథనం. వీరిని సేవించడం అంటే 100 యజ్ఞాలు అంటే 100 యజ్ఞాలు చేసి పొందే ఫలాన్ని మించినంత పుణ్యమని మనుధర్మ శాస్త్రం వచనం. జీవించి ఉండగా సేవించడమే కాకుండా గతించిన పితృదేవతలకు శ్రద్ధ కర్మలు చేసి పితృతర్పణాలు వదిలి వారి ఆత్మకు శాంతి కలగజేయాలని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది. సమిష్టి వ్యవస్థ నుంచి వ్యష్టి కుటుంబ వ్యవస్థ దిశగా ప్రయాణిస్తున్న కుటుంబాల్లో తండ్రుల్ని చిన్న చూపు చూస్తూ వృద్ధాశ్రమాలకు వారిని పంపే నేటి దుష్ట సంప్రదాయం ఎంతో బాధాకరం, శోచనీయం కూడా. కొడుకు నాన్న అయితే గాని తండ్రి విలువ తెలియదు. పితృదేవతల వాత్సల్యానికి అనురాగాభిమానాలకు ఎవ్వరూ వెలకట్టలేరు కూడా, రుణము కూడా తీర్చుకోలేరు. ప్రతి పుత్రుడు ప్రతిరోజు తన తండ్రిని సేవించవలసిందేనన్న కనీస ధర్మాన్ని గుర్తు చేయడమే ఈ పితృదినోత్సవంలోని ఆంతర్యం. నాన్నే నారాయణుడు. సమయాన్ని సందర్భాన్ని బట్టి తానే దశావతారుడుగా అవుతాడు. పాకడానికి మనం ప్రయత్నించేటప్పుడు తండ్రి మత్స్యావతారం అవుతాడు. ఆటలాడే సమయానికి కూర్మావతారం అవుతాడు. కాస్త పెరగగానే తల మీద ఎత్తుకొని వేసే చిందుల్లో వరాహస్వామి అవుతాడు. అల్లరి ఎంత చేసినా పైకి మాత్రమే కోపం నటించే నరసింహుడు అవుతాడు. తాహతు తెలియగా అడిగే కోరికల కోసం తాను తగ్గి వేరే వాళ్ల ముందు చెయ్యి చాపే వెర్రి వామనుడు అవుతాడు. 1000 కష్టాలు వచ్చినా అలవోకగా నరుక్కుంటూ వెళ్లే భార్గవుడవుతాడు. జీవిత విలువలు నడక నేర్పే రాముడు అవుతాడు. జీవన యుద్ధపు నడత నేర్పే కృష్ణుడు అవుతాడు. చివరికి ఏదేమైనా నాన్నే నారాయణుడు. పితృదేవోభవ అని ఈ రోజు మనం స్మరించుకుందాం. మన తల్లిదండ్రుల్ని స్మరించుకుందాం. అలాగే ఇంకొకసారి మన నవత ప్రేక్షకులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు.